ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలన్నిటికీ సన్నబియ్యం అందిస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లి గోరి మండల కేంద్రంతో పాటు రేగొండ మండలంలోని కనిపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీఎస్ఆర్ హాజరై ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యునికి 6 కిలోల చొప్పున సన్నబియ్యంను అందిస్తున్నామన్నారు. గతంలో రేషన్ బియ్యం పంపిణీకి మాఫియాలు ఉండేవని, ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన మొత్తం 13 మంది కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 13,01,508 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం కనిపర్తి గ్రామంలో 2 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన బోరు మోటారును ఎమ్మెల్యే స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత నాయనేని సంపత్రావు, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కృష్ణయ్య, మండల పార్టీ అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య, రేగొండ పిఏసిఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్ఞానరావు, పున్నం రవి, కాంగ్రెస్ నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గోరికొత్తపల్లి మండల కేంద్రంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దొడ్డు బియ్యము ఇవ్వడం వల్ల ఆ కుటుంబము తినలేక బ్లాకులో అమ్ముతూ మహారాష్ట్రకు తరలించుతున్న సందర్భంలో ప్రజల సొమ్ము దుర్వినియోగము 2,000 కోట్ల రూపాయలు వృధా అవుతున్నదనే ఒక ఆలోచనతో 2,000ను ఇప్పుడు 4,000 కోట్లైన ఖర్చయినా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉగాది నుంచి కిలోకు 55 రూపాయల విలువ చేసేటువంటి ధనికులు తినేటువంటి ఒక సన్న బియ్యాన్ని పేదవాడు తినాలనే ఒక సంకల్పంతో ఈరోజు మనము సన్న బియ్యం ప్రారంభించుకోవడం జరిగింది. ఆ సన్న బియ్యం ఏదైతే ఉందో మనిషికి 6 కిలోల చొప్పున, 5గురుంటే 25 కిలోలు, 6గురుంటే 36 కిలోలు, అట్లా సభ్యుల లెక్క రేషన్ కార్డులలో కొడుకుంటే కోడలొచ్చిన రేషన్ కార్డులో ఆ పేరును చేర్చి, మనమడొచ్చిన మనమరాలొచ్చిన పేర్లను చేర్చి ఈరోజు కొత్త రేషన్ కార్డులు కూడా రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు అందించడం, అదేవిధంగా గత 10 సంవత్సరాలు ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఉప ఎన్నికలు ఎక్కడైతే అక్కడ ఇచ్చడం తప్ప రేషన్ కార్డు ఇచ్చిన సందర్భం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది రేషన్ కార్డులు ఈరోజు ఈ నెలలో ఇవ్వబోతున్నాం. రేషన్ కార్డులలో పేరు లేకున్నా నమోదు లేని పేర్లను కూడా చేర్చి ఈ సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కనుక దీన్ని ప్రజలు సన్న బియ్యము వడ్లు పండించేటువంటి రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బోనస్ మద్దతు ధర కథనంగా 500 బోనస్ ఇచ్చి రైతును ప్రోత్సహించడం జరుగుతుంది. అదే రైతుకు 5,000 ఉన్నటువంటి రైతు భరోసా ఒక 1,000 రూపాయలు పెంచి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 4 ఎకరాల కాడికి ఇచ్చాం. మళ్ళీ ఒక 15 రోజులలో అన్లిమిటెడ్ రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా ఆ రైతుకు మరి ఈ నెలలోనే వేయడం జరుగుతుంది. అదే కాకుండా రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ మొదటి సంవత్సరంలోనే 25,70,000 మందికి రుణమాఫీ కూడా చేయడం జరిగింది.